హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇంక ఇవాళ రెసిపీస్తో పాటు ఈవినింగ్ అయితే నేను డీమార్ట్కి అయితే వెళ్ళానండి. డీమార్ట్లో అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను, అలాగే వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీతో చెప్తాను. అవన్నీ కూడా వీడియో అయితే తీశాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూడాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. సో ఇంక ఇక్కడ రెసిపీలోకి వచ్చేస్తే ఇవాళ లంచ్ బాక్స్లోకి కాలీఫ్లవర్ బంగాళదుంప వేపుడు అయితే చేస్తూ ఉన్నానండి. ఇంక ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆ కాలీఫ్లవర్ది ఆ కాడలాగా ఉంది కదా, దాంతో పచ్చడి చేయొచ్చంటండి. మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న కాడలు చూపించి చెప్పాను. యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉన్న కాడలు కాదట. ఇదిగోండి ఇక్కడ ఆ కాలీఫ్లవర్కి కింద వైట్గా ఉంది కదా, సో ఆ దాంతో పచ్చడిలాగా చేస్తారంట. చాలా మంచిది అని చెప్పారు. నేను ఆ వీడియోలో తెలుసుకోకుండా అలా చెప్పాను. తర్వాత మన వ్యూవర్ ఒకళ్ళు నాకు చెప్పారనమాట, అది కాదు భారతి అని చెప్పి. సో అందుకే మళ్ళీ ఒకసారి చూపించి చెప్తున్నాను. అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదులేండి. సో ఇంక అదైతే పక్కన పెట్టాను చేద్దామని చెప్పి. ఇంక ఇవాళ ఏంటి అంటే నేను కాలీఫ్లవర్ పచ్చడి చేయలేదు కానీ చుక్కు కూర పచ్చడి చేశానండి. మనం రోట్లో వేయాల్సిన పని లేకుండా, అలాగే మిక్సీలో రుబ్బాల్సిన పని లేకుండా జస్ట్ అలా మనం గరిటెతో కదిపేస్తే చాలన్నమాట, పచ్చడి రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది చుక్క కూర పచ్చడి, అలాగే కాలీఫ్లవర్ బంగాళదుంప వేపుడు. సో ఫస్ట్ ఏంటి అంటే కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కల్లాగా తీసేసి వెనిగర్ వాటర్లో పెట్టాను. ఆ తర్వాత వేడి నీటిలో వేసాను అనమాట. ఇంక ఇక్కడేమో కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ అయితే వేస్తున్నాను. ముందే వెల్లుల్లిపాయ వేస్తే మాడిపోతుంది, అందుకని ఉల్లిపాయ వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ అయితే వేసాను. సో ఇప్పుడు ఇదేంటి అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంటే కూడా ఇలా ఓన్లీ వెల్లుల్లిపాయ ఒకటే వేసుకుంటే బాగుంటుంది. అది వేగిన తర్వాత ఇక్కడ ఇదిగోండి నీళ్ళల్లో వేడి నీటిలో వేసాం కదా, ఇంకా నేనైతే స్టవ్ ఆపేసాను. నీళ్ళు బాగా వేడిగా ఉన్న నీటిలో సాల్ట్ వేసేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఇదిగోండి ఇలా తీసేస్తూ ఉన్నాను అనమాట. అయితే మీరు బంగాళదుంపలు కాలీఫ్లవర్ రెండు కలిపి ఇట్లా వేడి నీటిలో వేసి తీసేయచ్చు. కాకపోతే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. 1/2 kg వరకు ఉంటుంది కాలీఫ్లవరు, అలాగే 1/2 kg వరకు ఉంటుంది బంగాళదుంప. సో గిన్నె సరిపోదు కదా, అందుకని చెప్పి ఫస్ట్ కాలీఫ్లవర్ ఉడికించి తీసేసాను. ఉడికించి అంటే ఉడకకూడదు, జస్ట్ అలా ఒక 20% కుక్ అయితే చాలన్నమాట. ఎందుకు ఇలాగా వేడి నీటిలో వేస్తున్నాను అంటే వేపుడు అనేది ఆ కడాయికి అంటుకోకుండా బాగా వేగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనం అందులో కొంచెం వాటర్ చిలకరించి కూడా చేయొచ్చు. సో అప్పుడు ఏంటి అంటే కొంచెం అడుగు అంటుకుంటుంది అనమాట. అదే అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు వేగాక మనం వేడి నీటిలో నుంచి తీసాం కదా కాలీఫ్లవరు, ఉప్పు పసుపులో మగ్గించుకున్నాం, అస్సలు కడాయికి ఎక్కడ అంటుకోలేదు. అలాగే బంగాళదుంప కూడా అంతేనమాట. ఇలాగా జస్ట్ ఒక 20% కుక్ అయితే చాలు, ఇలా వేడి నీటిలో వేసి తీసేయడమే అనమాట. సో అప్పుడు ఇలా చేస్తే ఏంటంటే మనకి అస్సలు కడాయికి అంటుకోకుండా ఉంటాయి బంగాళదుంపలు కానీ కాలీఫ్లవర్ కానీ. ఇంక ఇందులో సపరేట్గా వాటర్ ఏం వేయాల్సిన పని లేదు. మనం అవి తీసేటప్పుడు కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో సిమ్లో పెట్టేస్తే వేగిపోతుంది అనమాట. ఆవిరికి బాగా ఉడికిపోయి వేగిపోతుంది. సో మూత పెట్టేశాను. ఒక 10 minutes పాటు సిమ్లో పెట్టేస్తే మంచిగా కాలీఫ్లవర్ బంగాళదుంప రెండు కూడా ఈక్వల్గా కుక్ అవుతాయి. ఒకవేళ మీరు కనుక కాలీఫ్లవర్ కంటే ముందే బంగాళదుంపలు వేసి ఉడికించారనుకోండి, బంగాళదుంప మెత్తగా అయిపోయి ముద్దగా అయిపోతుంది అనమాట. కాలీఫ్లవర్ ఆ బంగాళదుంప అంతా ముద్దగా అయిపోయి బాగోదు. మనకి వేపుడు అనేది పొడి పొడిగా ఉండాలి అంటే ఫస్ట్ కాలీఫ్లవర్ వేయండి, తర్వాత బంగాళదుంప వేసుకోండి. సో అదైతే వేగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడేమో మా వారు ఇప్పుడే తీసుకొచ్చారనమాట మార్కెట్కి వెళ్ళి. ఇంక ఇవన్నీ సర్దుతూ ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి, కానీ పాపం వాళ్ళకి టైం అయిపోయిందని బాక్స్ ప్యాక్ చేయలేదు. వాళ్ళకి ఏమో ఎగ్ ఆమ్లెట్ రసము పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఎలాగో రసం ఉన్నాయి, మా వారికి ఫ్రై చేసేస్తే బాక్స్ పెట్టేస్తా. నాకైతే చాలా బాధేసింది పిల్లలకి బాక్స్ ఇది పెట్టలేదు అని. టైం అయిపోతుంది కదా, ఆటో వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళకి ఆమ్లెట్ పెట్టేశాను అనమాట. ఇంకా మా వారు వచ్చేసరికి కొంచెం టైం అయిందిలేండి. ఇంకా సరే అని అదైతే వేగుతూ ఉంది. ఇంక ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ సర్దేద్దామని చెప్పి ఇంక సర్దుతున్నాను. అయితే నేను ఇదిగోండి బ్లింకిట్లో ఈ కవర్స్ అయితే తెప్పించి కూడా చాలా రోజులు అయిపోయింది. 110 రూపీస్కి మైక్రోవేవ్ సేఫ్ కవర్స్ అనమాట. ఇవి మనకి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటాం కదా, సో అట్లాగా ఇవి పెడుతున్నాను. యాక్చువల్గా నా దగ్గర బాక్సెస్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఏమవుతున్నాయంటే అందులో ఇప్పుడు చూడండి అక్కడ క్యాప్సికము లేకపోతే బీట్రూటు ఇట్లాంటివి ఉన్నాయి కదా,
అవి కొంచెం లావుగా ఉన్నవి ఆ బాక్సెస్‌లో పట్టట్లేదండి. సో, నాకనిపిచ్చింది ఇంకా ఈ జిప్‌లాక్ బ్యాగ్స్ అనుకోండి ఎంచక్కా అందులో పట్టేస్తాయి కదా అని చెప్పేసి ఇవి తెప్పించా. ఇది స్మాల్ సైజ్ అనమాట. మంచిదే అంటే ఒక 6 మంత్స్ వాడి తర్వాత కావాలంటే పడేయొచ్చు. 110 రూపీస్‌కి స్మాల్ సైజ్ అయితే వచ్చింది. అందులో హాఫ్ కేజీ క్యారెట్ అయితే పట్టిందండి. ఇదిగోండి. ఈ క్యారెటు చిన్నవైతే బాక్స్‌లో పడుతున్నాయి. కాకపోతే ఏమవుతుందంటే పైకొచ్చేస్తుంటే మూత సరిగ్గా పడట్లేదు. ఇంకోటేంటంటే ఫ్రిడ్జ్‌లో పెడుతుంటే నాకొక అలవాటేంటంటే ఫ్రిడ్జ్‌లో వెజిటబుల్స్ అయిపోయినా సరే ఆ బాక్సెస్ తీయను. అంటే అందులోనే ఉంచేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి ఆ బాక్సులు అలాగా. దానివల్ల వేరేవేవైనా పెట్టాలి అంటే ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఇవైతే కొంచెం స్పేస్ కూడా మిగులుతుంది ఫ్రిడ్జ్‌లో. వేరేవి దోసపిండులు ఇలాంటివి పెట్టుకోవాలి అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కదా! నాకెందుకో ఇవి నచ్చాయి. యాక్చువల్‌గా వెజిటబుల్స్ కోసం అయితే కాదు ఇది తెప్పించింది ఏంటంటే, ఈ కొబ్బరి ముక్కలు లేకపోతే మామిడికాయ ముక్కలు ఇట్లాంటివి కొన్ని డీప్ ఫ్రీజ్‌లో స్టోర్ చేసుకోవడానికి ఈ జిప్‌లాక్ బ్యాగ్స్ బాగా పనిచేస్తాయి. అందుకోసమే తెప్పించాను. కానీ తెప్పించిన తర్వాత ఏంటి అంటే చూడండి నాకు వీటికి ఉపయోగపడతా ఉన్నాయన్నమాట. ఇంక అన్నీ స్మాల్ సైజు, మీడియం సైజు తెప్పించాను. సో, మీడియం సైజులో వచ్చేసి కేజీ వరకు వెజిటబుల్స్ పడుతున్నాయి. స్మాల్ సైజులో వచ్చేసి హాఫ్ కేజీ క్యారెటు, హాఫ్ కేజీ బీన్స్ గానీ, హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు ఇట్లాగా స్మాల్ సైజు బ్యాగ్స్‌లో వచ్చేసి హాఫ్ కేజీ పడుతున్నాయి. మీడియంలో అయితే మాత్రం దగ్గర దగ్గర కేజీ వరకు సరిపోతున్నాయన్నమాట. సో, అలాగా అవన్నీ కూడా ఇంకా బాక్సెస్ తీసేసి ఇంకా ఇలా ప్యాకెట్స్ ఈ జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పెట్టేశాను. ఇది మంచి ప్లాస్టిక్ అని చెప్పి ఉంది కాబట్టి ఇంక ఇవైతే తెప్పించాననమాట. సో, ఇది మామూలుగా మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్స్‌లో, మీషోలో కూడా దొరికేస్తాయి. ఒకసారి చూడండి. ఏమో నాకైతే నచ్చాయి. కొంచెం స్పేస్ మిగులుతుంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి. సో, మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పి షేర్ చేస్తున్నా. తెప్పించైతే చాలా రోజులైంది. ఇంకా ఇప్పుడు డబ్బాలు తీసేసి నాకెందుకో ఇవి వాడాలనిపించి ఇంకా అవి అలా పెట్టాననమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇదైతే బాగా మగ్గిపోయింది. కాలీఫ్లవర్ ఉడికిపోయింది, బంగాళదుంప ఉడికిపోయిందనమాట. సో, ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి మగ్గించాం కాబట్టి ఇంక ఇందులో ఏంటి అంటే ఒక పావు స్పూను కారము, ఆ తర్వాత ఇదొచ్చేసి ఆరిగానో అండి. పిల్లలకి ఆరిగానో ఫ్లేవర్ చాలా నచ్చుతది. ఒకసారి ట్రై చేయండి. ఆరిగానో వేసుకున్నాను. తర్వాత ఒక పావు స్పూన్ మిరియాల పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఆరిగానో, కొంచెం కారం అనమాట. అంటే మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే. ఫైనల్‌గా కొత్తిమీర ఏసేసుకుంటే కాలీఫ్లవర్, బంగాళదుంప వేపుడు రెడీ అండి. ఇది సాంబారు, పప్పుచారు, రసము, ఆ తర్వాత ఏదైనా మంచి పచ్చడి, తర్వాత మజ్జిగ పులుసు దేనితో అయినా సరే చాలా బావుంటది. ఇవాళ మా వారికి ఏంటి అంటే మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి అయితే రసంతో ప్యాక్ చేశాను. మధ్యాహ్నం ఏమో చుక్క కూర పచ్చడైతే చేశాననమాట. సో, నైట్‌కి కూడా ఉంటది కదా అని చెప్పేసి. మామయ్య రసం ఒక్కొక్కసారి తినరు. అందుకని ఇంక ఇవాళ చుక్క కూర టమాటా తోటి పచ్చడిలాగా ఇది పచ్చడి అనొచ్చు, లేదు అనుకుంటే కూర అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుందండి. ఉల్లిపాయ వేయట్లేదు. ఉల్లిపాయ లేకుండా టమాటా అలాగే చుక్క కూరతోటి చేస్తున్నాననమాట. సో, ఇంక ఇక్కడైతే ఒక 4 వరకు టమాటాలు తీసుకున్నాను. సో, చాలామంది నాకు అక్క మీరు ఆ టమాటాకున్న బొడ్డు తీయట్లేదు అని. తీస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే కంగారులో వేసేస్తాననమాట. ఈ వీడియో మీద ఫోకస్ ఉన్నప్పుడు తీయను. రెగ్యులర్‌గా అయితే తీస్తాను. సో, అది ఇంకొక 4 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవట్లేదు. కారం వేస్తాను కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాననమాట ఆకైతే చుక్క కూర. సో, ఇప్పుడేంటి అంటే కడాయి పెట్టేసి అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను. యాక్చువల్‌గా ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లాస్ట్‌లో మళ్ళీ పోపు కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఏం పెట్టలేదు. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఒక పావు స్పూను ఆవాలు, ఒక పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ మెంతులు, జీలకర్ర వేసుకున్నా. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నా. అలాగే వెల్లుల్లిపాయ కాస్త ఎక్కువ వేసుకోండి బావుంటది. ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఇంగు కూడా వేసుకోండి బావుంటది. పచ్చడిలో ఇంగు ఉంటే బావుంటది. ఇంగు నా దగ్గర లేదని వేయలేదు. సో, పోపంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేసేసాను. టమాటాలు కూడా వేసేసిన తర్వాత ఇదిగోండి ఇవి చుక్క కూర ఆకే కాకుండా కాడలు కూడా చాలా లేతగా ఉంటాయండి. కాబట్టి నేను కాడలు కూడా కట్ చేసేసుకున్నాను. సో, కొంతమంది ఆకుల వరకే వేసుకుంటారు. ఇంకా మీ ఇష్టం. నేనైతే కాడలతో సహా చేసుకుంటాను. ఎందుకంటే కాడలు చాలా డెలికేట్‌గా ఉంటాయన్నమాట. ఉడికిపోతాయి కాబట్టి.
సో కడిగి పెట్టుకున్న ఆకంతా కూడా వేసేసుకొని కాస్త ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత మిగతాది కూడా వేసాను. సో ఇది పుల్లగానే ఉంటుంది కాబట్టి ఇంక చింతపండు ఏమైతే నేను వేయనండి. సేమ్ గోంగూర లాగానే కదా, చుక్కకూర అందరికీ తెలిసే కదా పుల్లగా ఉంటుంది. సో అదనమాట. ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ మొత్తం అంతా ఇందులో పెట్టేశాను. ఆ తర్వాత మూత పెట్టేసి కొంచెం ఆవిరికి మగ్గాలన్నమాట. అప్పుడు కొంచెం దగ్గరగా అవుతుంది కదా, వాటర్ ఏం వేయకూడదు. వాటర్ వేయకపోయినా సరే చాలా వాటర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంక మూత తీసేసి, ఇంక మూత అయితే పెట్టకండి, ఉప్పు పసుపు వేసుకోవాలి. ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయి దగ్గరకు అయిపోతుంది అనమాట. అసలు కొంచెం కూడా వాటర్ ఉండకుండా దగ్గరకు అయిపోతుంది. అప్పుడు వరకు ఉడికించుకోవాలి సిమ్లోనే అనమాట. సో ఇదిగోండి, ఇలాగ ఉప్పు పసుపు వేసి మన దగ్గర పొటాటో మ్యాషర్ కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ ఉంటుంది కదా, దాంతో ఇలా మెత్తగా చిదిపేస్తే చాలు. ఆకు టమాటా ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఉడికిపోతాయి, చిదిగిపోతాయి. అదే చిదిమేస్తే చాలు, చిదిగిపోతాయి. తర్వాత మనం తినే కారాన్ని బట్టి నాకైతే ఇక్కడ దగ్గర దగ్గర 1.5 స్పూన్ కారం పట్టింది. ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్ కారము, 1/2 స్పూను ఆవపిండి, ఆవాలు, మెంతులు రెండింటిని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అదైతే ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. రుచి చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవడమే. అంతేనండి. సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుతూ ఉంటే చుక్కకూర పచ్చడి రెడీ అనమాట. చాలా బాగుంటుంది అన్నంతో. ఇలా పక్కన బంగాళదుంప కాలీఫ్లవర్ వేపుడు, ఈ పచ్చడి, మజ్జిగ చారు చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వ్లాగ్ని ఇది పెట్టేసాను అనమాట. ఇంకా అంటే చాలాసార్లు అడిగారు, ఒకసారి డీమార్ట్కి వెళ్తే అక్కడ గ్రాసరీస్వి ప్రైజెస్ ఎలా ఉన్నాయో చెప్పండి, మాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి అడిగితే ఇంకా వెళ్ళాను అనమాట. అంటే నేను వేరే పని మీద వెళ్ళి ఇంక అటు నుంచి అటు యాక్చువల్గా అనుకోలేదు డీమార్ట్కి వెళ్ళాలి అని. వేరే పని మీద వెళ్ళి ఇంకా అటు నుంచి అటు డీమార్ట్కి అయితే వెళ్ళాము. సో ఇదిగోండి, ఇక్కడ గోపాలపట్నం డీమార్ట్కి అయితే వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన వెంటనే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ పిల్లలు తినేవి ఈవినింగ్ స్నాకే చూస్తాను నేను. పాప్కార్న్ 1/2 kg 75 రూపీస్ ఉంది. సరే అని చెప్పి ఒక 1/2 kg తీసుకున్నాను. అలాగే పక్కన పుట్నాలు ఉంటాయి కదా, ఉప్పు శనగలు అంటాం, అవి కూడా ఉన్నాయి. సో నాకైతే ఉప్పు శనగలు చాలా ఇష్టం. సరే అని చెప్పి అది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా సరుకులు అయితే యాక్చువల్గా ఏం తీసుకోలేదు. కారము, ధనియాల పొడి, ఆరిగానో ఇవి ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను అనమాట. సరుకులు ఏంటంటే నేను ఈ మంత్కి కావాల్సినవి ఆల్రెడీ నేను తెప్పించుకున్నాను. ఇంకో 10 days ఆగిన తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పి. ఎందుకంటే మంత్ కంప్లీట్ అయిన తర్వాత తెచ్చుకుంటే ఒక బడ్జెట్ అనేది తెలుస్తుంది కదా, మధ్యలో ఎందుకులే కొనడం అని చెప్పేసి నేనైతే కొనలేదు. కాకపోతే ఇంక ఇవైతే తీసుకున్నానండి, కారము అవన్నీ అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కారము చాలా తక్కువ ఉందన్నమాట. కారము, ధనియాల పొడి, తర్వాత ఇదిగోండి చాట్ మసాలా, జింజర్ పౌడర్ అయితే 49 రూపీస్ ఉంది 100 grams. అలాగే మనకి ఇదేంటి చిల్లీ ఫ్లేక్స్ కూడా 33 రూపీస్ ఉంది. మామూలుగా మన ఇంట్లో ఉన్న ఎండుమిరపకాయలు బరకగా మిక్సీ చేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటి అంటే అన్నీ ఒకే సైజులో కట్ అయి ఉంటాయి అన్నమాట. సో అది 100 grams తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆరిగానో, ఇది కూడా 33 రూపీస్ అండి. ఆరిగానో బయట చాలా కాస్ట్ అయితే ఉంటుంది, 80 రూపీస్ 90 రూపీస్ అలా ఉంటుంది అనమాట. సో ఇదైతే 33 రూపీస్కి ఉంది ఆరిగానో, అందుకని 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత ఇది చాట్ మసాలా, ధనియాల పొడి, మెయిన్గా ధనియాల పొడి, కారము, పసుపు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. సో ఎక్కువ క్వాంటిటీలో మనకు ఒక 3 monthsకి అట్లా సరిపడా తీసుకోవచ్చు అనమాట. 1/2 kg 97 రూపీస్ ఉందండి కారము. డీమార్ట్ వాళ్ళది, అంటే డీమార్ట్ వాళ్ళ ఉంటుంది కదా ఓన్ ప్రోడక్ట్, సో అదనమాట. 97 రూపీస్ ఉంది కారము. ధనియాల పొడి కూడా ఇంచుమించు అంతే ఉందన్నమాట. ఇదిగోండి 91 రూపీస్ 200 grams. సో 91 రూపీస్ ఒకటి ఉంది, తర్వాత 97 రూపీస్ ఒకటి ఉంది. 1/2 kg ప్యాకెట్ అయితే 97 రూపీస్. 200 grams ప్యాకెట్ బై 1 get 1 ఉంది కదా, అక్కడ 91 రూపీస్ ఉంది. అలాగే పసుపు చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. అలాగే ఇదిగోండి, ఇది వచ్చేసి ధనియాల పొడి 1/2 kg 80 రూపీస్ అలా ఉందండి. 1/2 kg ధనియాల పొడి 80 రూపీస్ వరకు ఉంది. అంటే చాలా రీజనబుల్ ప్రైజే కదా. కాకపోతే నాకు నిజానికి కొన్ని గుర్తులేవన్నమాట.
నాకు ఈ కారము నేను మామూలుగా ఆశీర్వాద్ వాడతాను. ఆశీర్వాద్ ఏంటి అంటే 100 గ్రామ్స్ ప్యాకెటే 50 రూపీస్ ఉంటుంది. సో అప్పుడు హాఫ్ కేజీ ప్యాకెట్ 250 రూపీస్ కదా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 97 రూపీస్కే రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేస్తుంది. నేను చాలాసార్లు తెచ్చుకున్నాను. చాలా మంచి కలర్ అయితే ఉందన్నమాట. ఇంకా కందిపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కందిపప్పు 130 రూపీస్ ఉంది, మినప్పప్పు 110 రూపీస్ ఉంది. ఆ తర్వాత పల్లీలు 120 రూపీస్ ఉన్నాయి. ఆ తర్వాత శనగపప్పు, వేపిన శనగపప్పు అది కూడా 110 రూపీస్ ఉంది. అట్లా ఉన్నాయి అన్నమాట. చింతపండు అవి మర్చిపోయానండి, సారీ. ఆ తర్వాత ఇంకా మేము ఎప్పుడు వాడేది సోప్స్, చింతాల్ సోప్సే. సో అదైతే తీసుకున్నాము. వాటర్ బాటిల్స్ అవి చూద్దామని చెప్పి పైకైతే వచ్చాము. సో అవేంటి అంటే బాలేవు, అంటే మంచి ప్లాస్టిక్ కాదు. సో అందుకని అవేం తీసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి నాకు ఇష్టమైన సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. నాకు బాగా ఇష్టమైన సెక్షన్ ఏంటి అంటే ఇవి సామాన్లు అన్నీ ఉంటాయి కదా, నాన్ స్టిక్ కడాయిలు, తర్వాత పెనము, ఇవన్నీ నా దగ్గర ఉంది కదండి. స్క్వైర్గా ఉండే దోశల పెనము అది ఇక్కడ కూడా ఉందన్నమాట. డీమార్ట్లో సేమ్ నా దగ్గర ఉన్నదే ఉంది. కాకపోతే నాది ఫ్లిప్కార్ట్ బ్రాండ్, ఇది వచ్చేసి డీమార్ట్ వాళ్ళ బ్రాండ్వి ఉన్నాయి. ఆ తర్వాత ఇది చూసారా కడాయి, ఇది ఇప్పుడు ఇది వస్తుంది కదా, హనీ కాంబో డిజైన్ ఏదో వస్తుంది, కొంచెం బ్రాండెడ్లో వస్తాయి కదా ప్యాన్. సో అలా వచ్చిందనమాట లోపలంతానా. ఆ తర్వాత ఇది చూడండి, పాలు కాచుకునేది చాలా బాగుంది, నాన్ స్టిక్లో. ఎందుకో నాకు చూస్తే, మరి వంట ఎక్కువ చేస్తానో తెలియదు కానీ చూస్తే మాత్రం నేను బాగా టెంప్ట్ అవుతాను. కానీ వద్దు, ఇంటి నిండుగా సామాన్లు ఉన్నాయి, ఎందుకు కొనడం అని చెప్పి నాకు నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నానమాట. సో ఒకటేమో 500 ఉంది, అదే 450 490 ఉంది కదా అది. ఇది వచ్చేసి 250 ఉంది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. సో నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా, ఇంక తీసుకోలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇది మాత్రం నెక్స్ట్ మంత్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఎన్ని స్టీల్వి ఉన్నా సరే ఒక నాన్ స్టిక్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది చూడండి, 1000 రూపీస్ ఉంది, 999 ఉందన్నమాట. కొంచెం వెడల్పుగా. నాన్ స్టిక్ ఏంటి అంటే కొన్ని రెసిపీస్ చేస్తాం కదా, సో వాటికి ఖచ్చితంగా నాన్ స్టిక్ అయితేనే బాగా వస్తుంది. స్టీల్ ఏంటంటే ఎంత ట్రిపుల్ లేయర్ అయినా సరే కొంచెం అడుగు పడుతుంది. అప్పుడు అలాంటప్పుడు మనకి నాన్ స్టిక్వి బాగా యూజ్ అవుతాయి. సో నేనైతే ఖచ్చితంగా పెద్దది తీసుకుందాం, పెద్దది కాదు మధ్యలోది, 890 ఉంది మధ్యలోది, మీడియం సైజు. చిన్నది కూడా ఉంది, సేమ్ ఒకేలాంటివి, లార్జ్, మీడియము, స్మాల్ ఉందన్నమాట. 200 డిఫరెన్స్తో ఉంది. ఒకటేమో 1000 రూపీసు, ఒకటేమో 800, ఇంకోటేమో 600 అలా ఉంది. సో ఇదిగోండి, నాకు మధ్యలోది బాగా నచ్చింది, 800ది నచ్చింది. సో నెక్స్ట్ మంత్ అది తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి ఇంకా కుక్కర్లు. సో చాలామంది కుక్కర్లు ఏది బాగుంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నాకైతే అంత ఐడియా లేదండి. నేనైతే మాత్రం ప్రస్తుతానికి పీజియన్ వాడుతున్నాను, ట్రిపుల్ లేయరే అనమాట. నాకు అప్పుడు ఆఫర్కి వచ్చింది 1800కే 3 వచ్చాయి అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్కటి 1500, 1300 అలా ఉన్నాయి. 5 లీటర్స్ అనుకుంటా ఇవి. సో అది. ఆ తర్వాత ఇంకా మీరు నన్ను అడుగుతూనే ఉంటారు కదా దోశల పెనము. సో ఇదిగోండి, సేమ్ నా దోశల పెనం లాంటిదే. నాదేమో ఫ్లిప్కార్ట్ బ్రాండ్, ఇది వచ్చేసి ఏదో బ్రాండ్ది దోశ తవ. సేమ్ స్క్వైర్గా వచ్చింది చూడండి, 33 సెంటీమీటర్సే నాది కూడా. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. వెయిట్ కూడా ఉంది, బాగా కొంచెం బరువుగా ఉంది. 900 పడింది, 899 ఉంది దాని ప్రైస్. ఆ తర్వాత నాకైతే గిన్నెలు ఎంత బాగా నచ్చాయోనండి, ఎంత బరువు ఉన్నాయో. వీటిల్లో వండితే ఏంటంటే చాలా బాగుంటుంది వంట, టేస్టే కాదు క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. నార్మల్ స్టీల్ అనుకోండి మాడిపోతూ ఉంటుంది, గోకి కడగాలి, తోమాలి. అదే ఈ ట్రిపుల్ లేయర్ అయితే జస్ట్ వాటర్ వేసి నానబెడితే చాలా నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇదిగోండి, ఇది 600 ఉంది. రైస్ బౌల్, అన్నం అలాంటివి, పాలు అన్నము కాసుకునేవి బాగున్నాయి. ఆ తర్వాత ఇది కొంచెం వెడల్పుగా ఉంది, 850 ఉంది ఇది. నాకైతే నిజంగా ఒక 2000 పెట్టుకొని ఒక 2-3 కొనుక్కోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అనమాట. ఇదేంటి అంటే కొంచెం పిండి, చపాతీ పిండి ఇలాంటివి కలుపుకోవచ్చు, లేకపోతే మనం ఫ్రైస్ అవి కూడా చేసుకోవచ్చు. 799 అంటే 800 ఉంది ఇది కూడా. సో చాలా, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని లేవన్నమాట. ఒకేలాంటివి చాలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి, అంటే కొంచెం చిన్నది, కొంచెం పెద్దది అట్లాగా. ప్రైజెస్ అయితే 500కి ఉంది, 400కి అట్లా ఉందన్నమాట, 700, 850 అలా ఉంది.
తర్వాత లంచ్ బాక్సెస్ ఏంటంటే ఇంక ఈ ఇయర్ అయిపోయాక మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కొందాంలే, పిల్లలకి ఏంటంటే కొంచెం పెద్దవి తీసుకుందాం అనుకుంటున్నాను లంచ్ బాక్సులు. కాకపోతే ఇవి చిన్న చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ ఇవి నాకు పని చేయవు. అంటే ఇది ఒక సింగిల్ బాక్సే ఉంది, ఇలాంటివి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి ఒకసారి మీకు చూపిస్తున్నాను. 200 అయితే అది బాగుంది, అయితే చాలా వెయిట్ ఉంది. సేమ్ అలాంటిదే ఇదైతే 300 అనమాట, ఇంకొంచెం పెద్దగా ఉంది. ఇంకా అన్నీ ఒక్కొక్కటి 550, 400, 450 ఇట్లా ఉన్నాయి లంచ్ బాక్సెస్ అయితే. ఇదైతే మాత్రం 450 ఉంది, కొంచెం బరువు ఉంది. దీని లోపల ఇంకొక చిన్న ప్లేట్ లాగా వస్తుంది అనుకుంటా అది. ఆ తర్వాత ఇంక ఇవి సాల్ట్, షుగరు, టీ పొడి వేసుకునేవి స్టీల్ కంటైనర్స్. నాకు గ్లాస్ నచ్చుతాయి, ఎందుకో గ్లాస్ ఇష్టము, కానీ గ్లాస్ కంటే ఇవి పగిలిపోకుండా ఎక్కువ రోజులు వస్తాయి కదా అనిపిస్తున్నాయి. సో మీరేమంటారు, మీకు గ్లాస్ ఇష్టమా స్టీల్ ఇష్టమా ఇలా కంటైనర్స్? నాకైతే గ్లాస్ ఇష్టము, గ్లాస్ తీసుకుందామనే చూస్తున్నాను. ఆ తర్వాత నా ఫేవరెట్ సెక్షన్ అనమాట కాఫీ కప్పులు. నేనైతే ఫస్ట్ అనుకోలేదు తీసుకోవాలి అని, ఆ తర్వాత 2 డజన్లు అయితే తీసుకున్నాను. మా ఆయన ఫేస్ అయితే ఏం కొన్నాను కదా ఎందుకు తీసుకుంటున్నావు అని అన్నారు. నాకు కావాలి అని చెప్పి ఇంక తీసుకున్నాను. కలర్ చూడండి చాలా బాగుంది కదా, ఇంకా ఆ షేప్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది ఆ కలర్. కప్స్ 21 రూపీసేనండి, అందుకే నేను ఒక 2 డజన్లు అయితే తీసుకున్నాను. సో ఇదిగోండి అవైతే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత మీరు కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కాఫీ కప్పులు మాత్రం తీసుకోండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. సో నేనైతే ఒక 2 డజన్లు తీసుకొని ఇంకా కావాల్సినవి కొన్ని కారము, ధనియాల పొడి చెప్పాను కదా, అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ని ఇంక ఇక్కడితో అయితే ఎండ్ చేస్తా ఉన్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.